నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ పటేల్ నగర్లో డివిజన్ సమస్యలు తెలుసుకోవడానికి పర్యటించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. సామాజిక మార్పు అభివృద్ధి కోసం సోషల్ జస్టిస్ ఫోరం తరపున అనేక సూచనలు చేసిన చైర్మన్ తులసీరామ్ యాదవ్. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల తృతీయ సంవత్సరం బీఎస్సీ విద్యార్థులు ఆందోళన. లక్షల రూపాయల ఫీజులు కట్టించుకొని ప్లేస్మెంట్ చూపించడం లేదని యాజమాన్యంపై ఆగ్రహం. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ పటేల్ నగర్, ఎల్బీఎస్ నగర్ పార్క్, ఏవీఎస్ రోడ్ పార్క్, బర్మా కాలనీ అపార్ట్మెంట్లు డివిజన్ సమస్యలు తెలుసుకోవడానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 62వ డివిజన్లో గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన ప్రజా సమస్యల పరిష్కారం చేసేందుకు అధికారులతో పర్యటించి స్థానికులతో సమస్యలు తెలుసుకొని సంబంధిత సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చేసేందుకు అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని చెప్పారు. రోడ్డు ఎత్తు పల్లాలు ఉన్నటువంటి కారణంగా ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతంలోని వర్షపు నీరు పల్లపు ప్రాంతంలోకి చేరి ఇళ్ల ముందు నిలవటం, అక్కడ సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవటం వల్ల పటేల్ నగర్లో ఉన్నటువంటి సమస్యను తన దృష్టికి తీసుకొని రాగా సంబంధిత అధికారులను సమస్య తెలియచేసి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడం కోరిందని జరిగిందన్నారు. ఆ వర్షపు నీరు తీసివేసి దోమలు ప్రబలకుండా మురికి కాలువల్లో దోమల మందు కూడా నిత్యం పిచికారీ చేయాలని, ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉన్నదని ఆయన చెప్పడం జరిగిందన్నారు. డివిజన్లోని పార్కులు ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని, ఆ పార్కుల్లో ఉన్నటువంటి ఆకతాయిలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ నివారించాలని, లేకుంటే భవిష్యత్తులో అవే అవరోధాలు కింద ఏర్పడుతుందని సూచించడం జరిగిందన్నారు. యువత గత వైసీపీ ప్రభుత్వంలో అవలంబించిన విధానాలతో గంజాయి వైపు వెళ్లటమే కాకుండా వారికి సరైనటువంటి ఉపాధి లేకుండా ఉండటం వల్ల బ్లేడ్ బ్యాచ్ కింద తయారయ్యారని, తక్షణమే వీటి మీద పోలీసులు ఉక్కుపాదం మోపాలని సంబంధిత పోలీసు అధికారులను పర్యటనలో ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఏవీఎస్ రోడ్లోని పార్కుగానే లేకపోవడంతో స్థానిక ప్రజానికం ఇబ్బందులకు గురవుతుందని, దానిని మెరుగుపరిచి పార్కు కింద రూపాంతరం చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు వాకింగ్, నడకకు ఉపయోగిస్తూ ఆరోగ్యకరంగా ఉండవచ్చని, పిల్లలు సాయంత్రం పూట ఆటలు ఆడుకోవటానికి ఉపయోగకరంగా ఉంటుందని, రిటైర్ అయినటువంటి ఉద్యోగులు, మహిళలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సెంట్రల్ నియోజకవర్గంలోని పార్కులన్నింటినీ కూడా అధునాతనంగా అభివృద్ధి చేస్తామని, తక్షణమే పార్కు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజా పరిపాలన మొదలైంది. ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి నియోజకవర్గాల్లో, డివిజన్లు, గ్రామాలు, మండలాల్లో తిరుగుతూ ఆ సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. ఆ సమస్యల మీద వెంటనే అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి చేపించడం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎమ్మెల్యే అనే వ్యక్తి మరి ప్రజల్లో తిరిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే ప్రజలు ఆగ్రహంతో తీర్పునిచ్చారు. ఇవాళ తెలుగుదేశం అంటేనే ప్రజల వద్దకు పరిపాలన, ప్రజా పరిపాలన అనే విధంగా ముందుకెళ్ళుద్ది. మేము ఎన్నికల్లో చెప్పాం, మేము అధికారంలో రాగానే సమస్యలు పరిష్కరిస్తామని. అలాగే కొన్ని హామీలు ఇచ్చాం. ఇచ్చిన హామీల్లో పింఛను 3,000 నుంచి 4,000కి పెంచాం. ఏప్రిల్ నుంచి జూన్కి 7,000 రూపాయలు చొప్పున పింఛను ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఓపెన్ అవబోతూ ఉన్నాయి. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి త్వరలోనే ప్రారంభిస్తూ ఉన్నాం మహిళలందరికీ. అట్లాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసాం. నిరుద్యోగ యువతకి డిఎస్సి, మెగా డిఎస్సి ప్రకటించాం. ఈ విధంగా ఎన్నో రకంగా, అంటే నెలన్నర లోపే మార్పు మొదలయ్యింది. ఈ మార్పు ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రజలకి పెద్ద ఎత్తున సౌలభ్యం దొరికింది. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. విలువైనటువంటి అసెంబ్లీ సమావేశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తుంది. ప్రజలు 11 సీట్లు ఇచ్చి మరి వాళ్ళని, వైసీపీ వాళ్ళని ప్రజా సమస్యల మీద గొంతెత్తమంటే మరి అసెంబ్లీలో నిరంతర విఘాతాలు కల్పిస్తూ వాళ్ళు అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా తెలుగుదేశం గెలుపు
గెలుపుగాని మేము చూస్తలేదు, మా బాధ్యతను చూస్తూ ఉన్నాం. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత ఇది. ఈ బాధ్యతను నెరవేర్చడంలో నిరంతరం కష్టపడతాం. ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి వరకు, ఎమ్మెల్యే ఇంకా కింద కార్పొరేటర్ వరకు కూడా అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎన్ని సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తూ ప్రజా సమస్యలు తీరుస్తాం. సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరం పర్యటిస్తూ ఉన్నాం. స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ అన్ని సమస్యలను ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. అన్నీ నోట్ చేసుకుంటా ఉన్నాం. మా పర్యటనలో అధికారులు కూడా, డివిజన్ అధికారులు, శానిటేషన్ అధికారులు, సచివాలయ అధికారులు ఉంటా ఉన్నారు. వాళ్ళకు కూడా తగిన సూచనలు ఇవ్వటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఇది రేపు రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తూ ప్రజల మధ్య ప్రజా పరిపాలనని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలియజేస్తాం. సామాజిక మార్పు అభివృద్ధి కోసం సోషల్ జస్టిస్ ఫోరం తరపున అనేక సూచనలు చేసినట్లు చైర్మన్ తులసిరామ్ యాదవ్ తెలిపారు. బడుగు బలహీన వర్గాలు అందరికీ రాజ్యాంగ ఫలాలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలంగా సోషల్ జస్టిస్ ఫోరం తరపున పోరాడుతున్నట్లు చెప్పారు. తమ సంఘం తరపున అందరికీ మెమరాండం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయం పట్ల రాష్ట్రపతి, గవర్నర్కి, ముఖ్యమంత్రికి నివేదిక అందజేసినట్లు ఆయన చెప్పారు. నా పేరు ఎర్రాకుల తులసిరామ్ యాదవ్, హైకోర్టు అడ్వకేట్, సోషల్ జస్టిస్ ఫోరం చైర్మన్. మరి ఈరోజు సోషల్ జస్టిస్ ఫోరం తరపున ప్రెస్ మీట్కి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. మరి ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో సామాజిక మార్పు జరగాలి, సామాజిక అభివృద్ధి జరగాలి, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా బడుగు బలహీన పేద వర్గాలందరికీ రాజ్యాంగ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో సోషల్ జస్టిస్ ఫోరం తరపున దశాబ్ద కాలంగా ఉద్యమాలు, చైతన్య కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజున్న నూతన ప్రభుత్వానికి పలు రకాల డిమాండ్లు మేము మరి సోషల్ జస్టిస్ ఫోరం తరపున అందజేయటం జరిగింది. అందరికీ, ఎమ్మెల్యేలకు, స్పీకర్లకు, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి అందరికీ మరి మెయిల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా, ఎకనాలజ్మెంట్ లెటర్స్తో కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన పేద వర్గాలకు జరుగుతున్న అన్యాయం పట్ల ఈ రాజ్యాంగ ఫలాలు కింద స్థాయికి ఇంకా చేరట్లేదనే ఆవేదనతోటి, ఒక ఆలోచనతో ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం చేపట్టాలని పాత్రికేయులు, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మరి సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మరి ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్ విధానం ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ విధానంలో మరి శాస్త్రీయంగా అనేక లోపాలు ఉన్నాయని చెప్పి సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన సవివరంగా తెలియజేస్తూ మరి గౌరవ శాసనసభ్యులు మరి 175 మందికి ఇంక్లూడింగ్ స్పీకర్ గారితో సహా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి గౌరవ మంత్రులందరికీ, అదేవిధంగా గౌరవ గవర్నర్ గారికి, వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి మరి ఆయా పార్టీల యొక్క అధ్యక్షులకి కూడా మరి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ యొక్క వినతి పత్రాన్ని పంపించడం జరిగింది. విజయవాడలోని ఆంధ్ర లయలా కళాశాల తృతీయ సంవత్సరం బీఎస్సీ విద్యార్థుల సోమవారం ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ లక్షల రూపాయలు ఫీజు కట్టించుకొని ప్లేస్మెంట్ చూపించడం లేదన్నారు. కళాశాలలో తృతీయ సంవత్సరం విద్యార్థులతో పాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఫీజులపై కళాశాలకు ఉన్న దృష్టి యాజమాన్యానికి లేదని విద్యార్థులు కళాశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చితికిపోయిన రైతులపై భారీ వర్షం ఒక విపత్తులా మారిందని ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు వ్యవసాయం ఒక పండుగలా ఉండేదని, జగన్ సర్కార్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. వేసిన పంటలు కొట్టుకెళ్లిపోయాయని మళ్లీ పంటలు వేసే పరిస్థితి లేదన్నారు. ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ చీఫ్ షర్మిల విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల పరిస్థితిపై ఆలోచన చేయాలని అన్నారు. ఏపీపై బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఒక మేలు కూడా చేయటం లేదని అన్నారు. ప్రత్యేక హోదా మీద కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు. హోదా మీద బీజేపీ మోసం చేస్తే వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఒక ధర్నా కూడా చేయలేదని అన్నారు. పోలవరం మీద పట్టింపు లేదు, 3 రాజధానులకు దిక్కు లేదని ఆమె విమర్శించారు. వినుకొండ మడ్డ రాజకీయం కాదని, అది వ్యక్తిగత హత్యని ఆమె తేల్చి చెప్పారు. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజధాని కథ ఏమిటి? రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో చంద్రబాబు గారు చెప్పిన మాట 50,000 కోట్ల రూపాయలు కావాలి రాజధానికి అని. అదే ఇప్పుడు లెక్కేసుకుంటే కనీసం 1,00,000 కోట్ల రూపాయలైనా అవుతుంది. మరి ఆ లెక్కన మా రాజధాని ఎప్పుడు అవుతుందో, బీజేపీ పార్టీ మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారో, కూటమి కట్టినందుకు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ కలిసి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైజాగ్ స్టీల్కు సంబంధించి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే మాకేమి సంబంధమే లేదు, ప్రైవేటైజ్ అయితే అయిపోనియండి అన్నట్టుగా వ్యవహరించారు. అసలు మా దగ్గర డబ్బులు లేవు అని ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అన్నారంట, అవునా నష్టాలలో ఉందా అని ఆశ్చర్యపోయాడట. అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ గురించి కొంతమంది ప్రైవేటైజ్ అవుతుందని కాదని అధికారంలో ఉన్న వాళ్ళే చెప్పి కన్ఫ్యూజ్ చేయగా నిన్న ఇంకొక మంత్రి ప్రైవేటైజ్ చేయబోము అన్నారు. మంచిది సార్, ప్రైవేటైజ్ చేయడానికి వీలు కూడా లేదు, మేమెవరం ఒప్పుకోము. ప్రైవేటైజ్ చేయకపోయినా విశాఖ స్టీల్కు సంబంధించిన క్యాప్టివ్ మైన్ సంగతి ఏమిటి? వారు చెప్పిన యథార్థాలు అన్నీ, ముఖ్యంగా రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే గత 5 నెలలు అయింది. 5 నెలల కిందట రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని అంతా కొనుగోలు చేశారు. ఇవాళ వరకు కూడా ₹1 కూడా ఏ సొసైటీకి జమ చేయలేదు. దీని మీద ఈరోజు కూడా కోనసీమ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నారు. అలాగే అన్ని జిల్లాల్లోనూ కూడా రైతులందరూ కూడా ఏకమయ్యి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. 5 నెలల నుంచి రైతు ఏ విధంగా తింటాడు? పండించిన పంట ఇప్పటికే నానా బాధలు పడుతుంటే పండించిన పంట ఇచ్చిన కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా ఈరోజుకి ప్రభుత్వం సొమ్ము ఇవ్వలేదు. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయమని చెప్పేసి రైతుల పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎదుట డిపాజిట్దారులు ఆందోళన చేశారు. కాల పరిమితి అయిపోయినా సంవత్సరాలు గడుస్తున్నా డబ్బు చెల్లించడం లేదని, డబ్బులు ఇవ్వమని అడిగినా బ్యాంకు స్పందించడం లేదని ఆరోపించారు. అందుకే ఆందోళన చేపట్టామని డిపాజిట్దారులు తెలిపారు. వెంటనే కాలపరిమితి అయిపోయిన డిపాజిట్లు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎదుట డిపాజిట్దారుల ఆందోళన చేపట్టారు. డిపాజిట్దారులకు సిపిఐ పార్టీ మద్దతు తెలిపింది. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని డిపాజిట్దారులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కాలపరిమితి తీరిపోయిన డిపాజిట్దారులకు సొమ్ము చెల్లించకపోవడం దుర్మార్గపు చర్య అని అన్నారు. వెంటనే డిపాజిట్దారులకు సొమ్ము చెల్లించే విధంగా బ్యాంకు చర్యలు చేపట్టాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం స్పందించి డిపాజిట్దారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పలువురు డిపాజిటర్లు మాట్లాడుతూ కాలపరిమితి అయిపోయి సంవత్సరాలు గడుస్తున్నా డబ్బు చెల్లించడం లేదని, డబ్బులు ఇవ్వమని అడిగినా బ్యాంకు స్పందించడం లేదని ఆరోపించారు. అందుకే ఆందోళన చేపట్టామని డిపాజిట్దారులు తెలిపారు. వెంటనే కాలపరిమితి అయిపోయిన డిపాజిట్లను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర ఉన్నాము. దాదాపు ఖాతాదారులు సుమారు 10,000 పైగా ఉన్నటువంటి వారికి 40 కోట్ల రూపాయలు చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కాలపరిమితి అయిపోయింది. డిపాజిట్స్ ఏదైతే డేట్ ఉందో డేట్ అంతా కూడా ల్యాప్సెస్ అయినా కూడా వాళ్ళకి చెల్లింపులు చెల్లించకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వృద్ధాప్యం కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా 2022 జూలై నుంచి ఇప్పటి వరకు కూడా చెల్లించకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. దీనిపైన ముఖ్యంగా ఈ విజయవాడ నగరంలో 3 బ్రాంచెస్ ఉన్నాయి.
రెండు పాత బస్తీలో పశ్చిమ నియోజకవర్గంలో, ఒకటి సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్ ప్రాంతంలో సత్యనారాయణపురం కూడా కలిపి 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో వారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి సెంట్రల్ ఎమ్మెల్యే, అలాగే పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంపీ గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి కోఆపరేటివ్ ఆఫీసర్స్ తోటి కూడా, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్తో కూడా సమన్వయం చేసుకొని ఆర్బీఐ వారితో మాట్లాడి ఆంక్షలు ఎత్తివేసి ఎవరికైతే ఇవ్వాలో డిపాజిట్దారులకు తక్షణం చెల్లించకపోతే పిల్లలు పెళ్ళిళ్ళు చేయాల్సినటువంటి వారు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి కూడా రాబోతా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మినహాయింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు శివరామకృష్ణ. మా అమ్మగారికి మా నాన్నగారు కాలధర్మం చనిపోయేటప్పుడు ముందుగా అక్కడ వేయడం ఎఫ్డి మన దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో డబ్బులు వేయడం జరిగింది సార్. ఆయన చనిపోతే వచ్చే డబ్బులు ఆవిడకి ఆధారంగా ఉండే. ఆ డబ్బుల మీద పెన్షన్ పెట్టుకునే ఆడలతో ఆవిడ కనుపు జరుగుతూ ఉన్న పరిస్థితి. ఆవిడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పి ఉంది, డిస్క్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల వ్యాధులతో ఇప్పుడు ఆవిడ కేవలం జావ తాగిన పరిస్థితి అండి. ఆ విధంగా ఉన్నదండి పరిస్థితి. ఆవిడకి నేను ఏ విధంగా చూడగలుగుతాం సార్ చెప్పండి. ఆవిడని ఇంట్లో పెట్టి జావ అక్కడ పెట్టి నేను ఇక్కడ రావడం జరిగింది సార్. ఈ రకమైన పరిస్థితుల్లో మేము ఏ విధంగా మేము సర్వే కాగలుగుతాం సార్? ఇంతకన్నా మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన అంతకన్నా కారణమే కనపడలేదు. ఆత్మహత్యలు తల్లి కళ్ళ ముందు తల్లికి మేము చికిత్స చేయలేని పరిస్థితిలో ఉన్నాము సార్. సానుకూలంగా స్పందించండి, రాజకీయ నాయకులు స్పందించండి. ప్రజలకు ఉపయోగపడడం కోసమే కదా సార్ రాజకీయ నాయకులు అటువంటి ఉన్నది. వాళ్ళు కానీ పత్రికా ముఖంగా కానీ కాస్త మాకు సహాయం అందించాలని కోరుకుంటున్నాం. ఎంప్లాయ్ అండి, నాకు రిటైర్మెంట్ అప్పుడు 2012లో వచ్చిన అమౌంట్స్ అన్నీ కూడా దీంట్లోనే 25 lakhs రూపీస్ దాకా డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఆర్బీఐ ఆంక్షలు పెట్టేటప్పుడు డిపాజిటర్స్కి ఎవరికి తెలియకుండా ఈ వ్యవహారం అంతా సీక్రెట్గా జరిగింది. డిపాజిటర్స్కి ఒక మీటింగ్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆర్బీఐ మీద ఆంక్షలు పెట్టేటప్పుడు. ఇప్పుడు ఈ ఆంక్షలు పెట్టిన తర్వాత లావాదేవీలన్నీ స్తంభించిపోయినాయి. మరి వీళ్ళకి నెలవారీ జీతాలు మాత్రం ముడుతున్నాయి. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కలిపే దాదాపు 2 crores రూపీస్ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది. డిపాజిటర్స్ గురించి ఆర్బీఐ ఏం పట్టించుకోకుండా పోస్ట్పోన్మెంట్ మీద పోస్ట్పోన్ చేస్తూనే ఉంది. ఈ బ్యాంకు ఏ విధంగా బాగుపడి నార్మల్ కండిషన్స్ వస్తుందో ఆర్బీఐకి కూడా అర్థం కాని పరిస్థితి. నా పేరు నాగలక్ష్మి అండి. మా నాన్నగారు నా మ్యారేజ్ గురించి డిపాజిట్స్ చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళిపోయారండి. నాకు ఇప్పుడు తినడానికి కూడా భోజనం చాలా కష్టం అండి. బయటకు ఎక్కడికి వెళ్ళినా మా ఫ్రెండ్స్ నాకు సహాయం చేస్తున్నారు. ఛార్జీలకు కానీ ఏటికైనా భగవంతుడి సేవకి వెళ్తున్నా కూడా వాళ్ళే ఛార్జీలు పెట్టుకెళ్తున్నారు. ఫుడ్కి కూడా ప్రాబ్లం ఉందండి. నా డబ్బులు నాకు ఇప్పించమని కోరుతున్నానండి. మచిలీపట్నంలో విధులు నిర్వహించుకొని వస్తున్న మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పిఏ లక్ష్మోజీని గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్ సమీపంలో సిఎస్ఐ చర్చి దాడి చేశారు. తీవ్రంగా గాయాలు పాలైన లక్ష్మోజీని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి బదిలీ చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. కాపు సామాజిక వర్గానికి సేవలు అందించడమే లక్ష్యంగా అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం పనిచేస్తుందని నూతనంగా నియమితులైన గౌరవ అధ్యక్షులు నరహరిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి అనేక సేవలు అందిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ తనకు పదవిని అప్పగించిన సుంకర శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ఆశయాలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఒక కాపు సామాజిక వర్గంలోనే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అందరికీ సేవలు అందజేస్తామని, తద్వారా వారిని బలోపేతం చేస్తామని తెలిపారు. సంఘ అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం స్థాపించబడిన నాటి నుండి వంగవీటి మోహన్ రంగ ఆశయాలకు అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం నియామక పత్రాన్ని నరహరిశెట్టి సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జొన్నలగడ్డ రవీంద్రనాథ్, జనరల్ సెక్రటరీలు గంటా ఫణికుమార్, వీర్ల జ్యోతిబసు, చల్లా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షుడిగా శంకర శ్రీను గారు, కబడ్డీ శ్రీను గారు
నియామక పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఈ సంఘం కోసం వంగవీటి మోహన్ రంగా గారు అడుగుదారిలో నడిచినటువంటి వ్యక్తులు మేము. ఆ ఉద్యమం గురించి మాకు ఎలా బలోపేతం చేయాలో చేసి అడుగు బలహీనంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి అందరినీ కూడా బలోపేతం చేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తాము. అందరం కూడా ఐక్యతగా కలిసి మెలిసి ముందుకు నడిచి ఈ యొక్క పిల్లలు బాగా చదువుకున్న పిల్లలందరికీ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ వితంతువులకి భర్త లేని వాళ్ళకి వాళ్ళ కుట్టు మిషన్లు కానీ ఆర్థికంగా కానీ మంచిగా ఏదైనా సాయ సహకారాలు అందించడంలో మేము సర్వావస్థలందు ముందుంటామని చెప్పడం జరిగింది. శంకర్ శ్రీనివాసరావు గారు, కబడ్డీ సీని గారు, నేను కాంగ్రెస్ వాదిని. వంగవీటి మోహన రంగా గారికి ముఖ్య అనుచరుణ్ణి. నా ఆరాధ దైవం వంగవీటి మోహన్ రంగా గారు. నన్ను ఒక బిడ్డగా, ఒక తమ్ముడుగా నన్ను ఆదరించి ఇంటి పేరు శంకరాన్న ఉన్నప్పటికీ కబడ్డీ సీన్ అని చెప్పని కేకేయడంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కబడ్డీ సీన్ అయిపోయింది. మరి అలాంటి నాయకుడు బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి దగ్గర నేను ఆయన ఆర్గనైజర్లో పనిచేయడం అన్నది నాకు ఇవాళకి ఎంతో సంతృప్తిగా ఉంది. మరి ఇవాళ ఆ మహనీయుడు చేసినటువంటి కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇల్లు కాలిపోయినా, వరదలు వచ్చినా, మరి పేదవాళ్ళని చదివించే విషయంలో కానీ, మరి మా వితంతులకు కానీ, ఏదైనా కుటుంబీసులకు కానీ, ఏదైనా ఆర్థిక సహాయం చేయడం కానీ ముందంజలో ఉండేటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి అలాంటి వంగవీటి మోహన్ రంగా గారు మరి మరణించినాక చాలా అస్తవ్యస్తంగా మా కాపు, తెలగ, బలియ, ఒంటరి కులాల్లో చాలా కూడా ఆర్థికంగా చదువుకోలేని పరిస్థితి, చదువుకునే పరిస్థితి ఉన్నా కూడా సహాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దానికి ముందుగా వచ్చి 10 మందో 20 మందో సిండికేట్ అయ్యి వాళ్ళకు కావాల్సినటువంటి పుస్తకాలు కానీ, వాళ్ళకు కావాల్సిన ఫీజులు కానీ ఎంతో కొంత మనం ఒక 20 మందికైనా 30 మందికైనా పుస్తకాలన్నా, కుట్టు మిషన్లైనా మనం ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టి చేస్తే ఆ తర్వాత పబ్లిక్ అంతా కూడా మనం చేసే కార్యక్రమం బాగుందని చెప్పని అందరూ ముందుకు వస్తే చాలా వరకు ఊహల మన సహాయ సహకారాలు అందించుకుని ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదికలలో 14 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు. పాయకాపురం ఎస్సీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని అదృశ్యం సమాచారం అందింది అని నున్న పోలీస్ స్టేషన్ దుర్గాప్రసాద్ తెలిపారు. హాస్టల్ వార్డెన్ అందించిన సమాచారంతో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. బాలిక ఎప్పటి నుంచి కనిపించడం లేదు అనే దానిపై క్షుణ్ణంగా విచారణ చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే 3 బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థిని ఆచూకీపై చర్యలు చేపట్టామని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తామని అన్నారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ పటేల్ నగర్లో డివిజన్ సమస్యలు తెలుసుకోవడానికి పర్యటించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. సామాజిక మార్పు అభివృద్ధి కోసం సోషల్ జస్టిస్ ఫోరం తరపున అనేక సూచనలు చేసిన చైర్మన్ తులసిరామ్ యాదవ్. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల తృతీయ సంవత్సరం బీఎస్సీ విద్యార్థులు ఆందోళన. లక్షల రూపాయల ఫీజులు కట్టించుకొని ప్లేస్మెంట్ చూపించడం లేదని యాజమాన్యంపై ఆగ్రహం. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.